ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 6, 7 తేదీల్లో మీ జీవితంలో హఠాత్తుగా పెను మార్పులు రాబోతున్నాయి. అతిపెద్ద మార్పులు చూడబోతున్నారు. ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించబోతుంది. మీ జీవితంలో మీకున్న ఓపికకు, మీరు చూపించిన సహనానికి, అలాగే ఇప్పుడు ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి. మీ జీవితంలో అతిపెద్ద మార్పులు రాబోతున్నాయి. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా, ఉద్యోగపరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, కష్టాల నుండి విముక్తి ఎలా లభిస్తుంది, ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి పూర్తి విషయాలు అర్థం అవుతాయి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 6, 7 తేదీల్లో వీరి జీవితంలో అతిపెద్ద మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. మీ జీవితంలో కొన్ని ప్రశ్నలు అయితే మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా కష్టానికి ఫలితం ఎప్పుడు దక్కుతుంది అని మీరు అడుగుతూ ఉంటారు. అలాగే మీ ప్రశ్నలు ఇప్పుడు తప్పు కాదు, అవి మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి సహాయపడే మార్గాలు మాత్రమే. మీరు ప్రతిసారి ఎప్పుడు మంచి జరుగుతుంది అని అడిగినప్పుడు విశ్వం మీకు ముందు అసలు నీకు ఎందుకు కష్టం వచ్చిందో అర్థం చేసుకో అని చెప్పాలని ప్రయత్నించింది. ఇప్పుడు మీకు ఆ కారణం అర్థమైంది కాబట్టి మీకు మంచి జరిగే సమయం కూడా దగ్గర పడింది. మీ విశ్వాసం ఎప్పటికైనా ఫలిస్తుందా అని మీరు అడిగితే దానికి సమాధానం అవును అనే వస్తుంది. మీరు నమ్మకం కోల్పోయి బాధపడుతున్నారు. ప్రతి క్షణంలో కూడా దేవుడు మీకు అద్భుతాలను ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ప్రతి మంచి పనికి ఒక సరైన సమయం అంటూ ఉండాలి. ఆ సమయం ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చేసింది. సమాధానాలు అంటే కేవలం మనం వినే మాటలు మాత్రమే కాదు, మీ చుట్టూ అకస్మాత్తుగా కలిగే మార్పులు, మీకు పదే పదే కనిపించే కొన్ని సంకేతాలు, మీ మనసులో అకస్మాత్తుగా కలిగే ప్రశాంతత, ఇవన్నీ మీ ప్రశ్నలకు దేవుడికి ఇస్తున్న సమాధానాలు. మీరు చాలాసార్లు బాధపడ్డారు, నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించానో వారు నా వల్ల నాకు ఎందుకు ఎక్కువగా నొప్పి కలిగింది అని మీరు కుమిలిపోయారు. కానీ దానికి ఒక లోతైన కారణం ఉంటుంది. మీలో ఉన్న కొన్ని బలహీనతలు పోగొట్టి మిమ్మల్ని ఒక బలమైన వ్యక్తినిగా మార్చడానికి ఆ బాధలు కలిగాయి. మిమ్మల్ని వదిలేసిన వారు ఒక గొప్ప పాఠాన్ని నేర్పారు. అదేమిటంటే ఎట్టి పరిస్థితుల్లోని మీరు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకూడదు. అత్యంత బాధలు ఉన్నవారు రేపు అత్యంత అందమైన జీవితాన్ని గడుపుతారు. ఇప్పటి వరకు మీరు ఇతరుల దగ్గర సమాధానాలు వెతికారు, కానీ నిజమైన సమాధానం మీలోనే ఉందని ఈరోజు మీకు తెలుస్తుంది. అలాగే మీరు అర్హులా, మీరు విజయం దక్కుతుందా, మీకు ప్రేమ
లభిస్తుందా అని మీరు సందేహించకండి. మీరు కేవలం అర్హులు మాత్రమే కాదు, ఈ విశ్వం ద్వారా ఎంపిక చేయబడ్డ ప్రత్యేకమైన వ్యక్తులు. మీ పాత బాధను, ప్రశ్నలను ఇక్కడితో వదిలేయండి. అలాగే ఎందుకంటే మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనం మొదలైంది. మీరు ఏ అవకాశాల కోసమైతే సంవత్సరాలుగా ఎదురు చూస్తారో అవి ఇప్పుడు మీ కళ్ళ ముందే ప్రత్యక్షమవుతారు. మీరు కాల్చిన కన్నీటి బొట్టుకి ఇప్పుడు ప్రతిఫలం దక్కబోతుంది. మీ మనస్సులో కలుగుతున్న ఒక చిన్న ఆశ మీ భవిష్యత్తును మార్చబోతుంది. అలాగే ఈ సమయంలో విశ్వం మీలో నువ్వు కేవలం కష్టాలను చూస్తూ కూర్చునే వ్యక్తివి కాదు, నీ జీవితాన్ని నువ్వే అందంగా నిర్మించే సృష్టికర్తవు అవుతావని, మీ జీవితం మీ చేతుల్లో ఉందని మీకు అర్థం అవుతుంది. ఈ సమయంలో మీ మనస్సులో కలుగుతున్న ఆందోళన యాదృచ్ఛికం కాదు, అది మీ జీవితాన్ని మార్చబోతుంది అనటానికి ఒక సంకేతం. మొదటిసారి మీ హృదయం భరించలేనంత బాధతో నిండినప్పుడు మీకు ఎవరో తోడు లేదని అనిపించింది. ఆ నిశ్శబ్దమే మిమ్మల్ని ఈ రోజున ఒక స్థాయికి తీసుకురావటానికి సిద్ధంగా ఉంది. మీరు కోల్పోయిన ఏవి కూడా వృధా కాలేదు, అవి మిమ్మల్ని కొత్తగా కనుగొనేలా చేశాయి. మీ ఓటమి ఆలోచించినప్పుడల్లా దేవుడు మీలో ఒక చిన్న ఆశను కలిగిస్తూనే ఉన్నాడు. ఒక్కసారి ఒక పాట రూపంలోనో, అపరిచితుల చిరునవ్వు రూపంలోనో, లేదా ఒక పుస్తక వాక్య రూపంలో మీ ముందుకు వచ్చింది. ఇప్పుడు అర్థం చేసుకోండి, మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు అనుభవాల ద్వారా అందుతాయి. ఒకరోజు ఆకస్మికంగా అంత స్పష్టమవుతుంది. మీరు తప్పు అనుకున్న వాస్తవాలు మీకు దొరికిన వరాలు. అప్పుడు మీరు గ్రహిస్తారు, మీరు బాధతో నడిచిన దారులే మిమ్మల్ని వెలుగు వైపు నడిపిస్తాయని. ఈ సమయం మీరు వృధా కాలేదు, మీ ప్రార్థనలు నిష్కలం కాలేదు. అంతా చూస్తున్న విశ్వం ఒక సమయం కోసం వేచి ఉంది. ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. మీరు ఎవరికీ చెప్పకుండా మీ మనస్సులో దాచుకున్న కోరికలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి. ఆకస్మికంగా మూసిన తలుపు తెరుచుకుంటుంది. ఈ సంకేతం మీరు అనుభవిస్తున్నారా? విశ్వంతో మీరు మాట్లాడుతున్నారా? ఇది కేవలం నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేయండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకొని మీ మనసులో ఉన్న కోరికను మరోసారి తలుచుకోండి. ఈసారి భయం లేకుండా పూర్తి నమ్మకంతో ఆలోచించండి. సమాధానం మీకు దగ్గరలోనే ఉంది. అది గాలి స్పర్శలోనో, సన్నిహితుల మాటల్లో లేదా మనస్సులో కలిగే శాంతిలోనో మీకు కనిపిస్తుంది. మీరు నిజాయితీగా అడిగే ప్రశ్న విశ్వం మీకు విస్మరిస్తుంది. మీరు ఒక సాధారణ వ్యక్తి కాదు, అందుకే ఈ సందేశం ఈ సమయంలో మీకు దగ్గరికి వచ్చింది. మీ ఆత్మ అలసిపోయి ఉండవచ్చు, బయటకు నవ్వుతున్నప్పుడు లోపల ఏదో విధి కనిపిస్తుంది. ప్రతిరోజు ఏదో సాధించాలని ప్రయత్నిస్తున్నారు, చివరికి శూన్యం మిగిలింది. బాధపడుతూ వచ్చారు, కానీ ఆ బాధ విశ్వానికి తెలుసు. మీరు ఒంటరిగా చేసిన పోరాటం, ఎవరికి చెప్పకుండా కాల్చిన కన్నీరు దైవానికి తెలుసు. మీరు విజయానికి చాలా దగ్గరగా ఉన్నారని చెప్పటానికి ఈ సంకేతం మీ ముందుకు వచ్చింది. కొన్ని నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, అవును, ఆ రోజు నా జీవితం మారింది అని మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఈ మాటలు కేవలం చదవటానికి కాదు, ఇవి మీ జీవితాన్ని మార్చగలే శక్తిని కలిగి ఇప్పటి నుంచి మీ జీవితం మారబోతుంది. దైవం మీకు తోడుగా ఉంటుంది అని మీరు నమ్మండి. మీ జీవితంలో ఊహించని మార్పులను చూస్తారు, కొన్ని సంకేతాలను చూస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుందని మీరు నమ్ముతారు. మీరు ఉదయం నిద్ర లేవగానే ఏదో ఒక కొత్తగా అనిపిస్తుంది. మనసులో ఎలాంటి భారం ఉండదు. సంవత్సరాలుగా మోసిన బాధలన్నీ ఒక్కసారిగా మాయమైనట్టు అనిపిస్తుంది. ఆ రోజు నుండే మీ జీవితం అదృష్టం వైపు నడుస్తుంది. మీకు అందని అవకాశాలు ఇప్పుడు మీ ఇంటి తలుపు తడతాయి. మిమ్మల్ని వదిలేసిన వారు కూడా మళ్ళీ మీ దగ్గరికి రావాలని ప్రయత్నిస్తున్నారు. మీ లోపల ఒక చెప్పలేనంత ప్రశాంతత ఏర్పడుతుంది. అదే మీ నిజమైన విజయం. ఇప్పుడు ఒక నిమిషం ప్రశాంతంగా కూర్చొని మీ చుట్టూ ఒక గొప్ప శక్తి ఉన్నట్టు ఊహించుకోండి. అది మీకు ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు ఒంటరిగా కావు, నీతో ఉన్నాను అని చెబుతుంది. మీరు ఇప్పటి వరకు అనుభవించిన ప్రతి కష్టం ఇప్పుడు ఒక తీపి జ్ఞాపకంగా మారుతుంది. అలాగే మీరు కోల్పోయిన ప్రతిదీ మీకు రెట్టింపు తిరిగి వస్తుంది. మీరు ఎప్పుడు ఊహించని సంపద, ఆనందం మీ సొంతం అవుతుంది. ఈ సందేశాన్ని కేవలం చదివి వదిలేయకండి, దీనిని మనసులోకి తీసుకోండి. ఆర్థిక సమస్యల గురించి ఒక ప్రత్యేకమైన
డబ్బు సమస్యలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని భయపడకండి. మీ విధి చక్రం మారబోతుంది. ధనం, సమృద్ధి ఇప్పుడు మీ దిశగా వస్తున్నాయి. డబ్బు కేవలం నోట్ల రూపంలో రాదు, అది మీ కష్టానికి దొరికే గౌరవం రూపంలో వస్తుంది. మీ ఆలోచనలు సానుకూలంగా ఉన్నప్పుడు మీరు డబ్బును ఆకర్షించగలరు. భయం మరియు చింత మీ దగ్గరకు వచ్చే ధనాన్ని ఆపుతాయి, కానీ కృతజ్ఞత మరియు నమ్మకం మీ ధనాన్ని రెట్టింపు చేస్తాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి. మీరు ఈ సమయంలో ఏది చేసినా కలిసి వస్తుంది. దైవం మీ వెంటే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు ముందుకు సాగుతాయి. ఈ 2 రోజుల్లో మీరు అద్భుతాలను చూస్తారు. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు నెమ్మదిగా తగ్గిపోతాయి. వ్యాపారం నెమ్మదిగా అభివృద్ధి బాటల్లో నడుస్తుంది. అలాగే ఈ సమయంలో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీ తోటి ఉద్యోగులతో ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. మీ కష్టానికి ప్రతిఫలం దక్కే రోజులు ముందు ఉన్నాయి. అలాగే ఈ సమయంలో అయితే ప్రేమికులు కూడా అనేక సమస్యలు పడుతున్నారు. ఒకరి మధ్య ఒకరికి దూరం అయితే పెరిగింది. చిన్నపాటి గొడవలే మీకు పెద్ద అపార్థాలుగా మీకు ఉన్నాయి, కాబట్టి మీ మధ్య ఉన్న దూరం తగ్గిపోతుంది. అలాగే ఈ 2 రోజుల్లో కుటుంబంలో ఉన్న పూర్తి సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ కూడా మీకు లభిస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో మిమ్మల్ని అందరూ అర్థం చేసుకుంటారు. సమాజంలో కూడా మీకు గౌరవం పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ సమయంలో విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో మీరు ఫలితాలను చూస్తారు. ఈ 2 రోజుల్లో అయితే విడిపోవాలనుకున్న భార్యాభర్తలు కూడా మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి మీ జీవితంలో నూతన అధ్యయనం ప్రారంభం కాబోతుంది. మీరు గతంలో కార్చిన కన్నీటికి, గతంలో పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దక్కబోతుంది. దైవం మీకు తోడుగా ఉంటాడు. మీరు చేసే ప్రతి ప్రయత్నం కలిసి వస్తుంది. మీరు ప్రతి ప్రయత్నంలో విజయాలను పొందుతారు. ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలను పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.